హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ టీమ్ మేనేజ్మెంటు ఈరోజు ఈవినింగ్ 4 to 5 మధ్యలో కూర్చొని ఎవరికి రెడ్ కార్డ్ ఇవ్వాలి, ఎవరికి ఎల్లో కార్డ్ ఇవ్వాలి, మొన్న మండే రోజు గొడవ అయింది కదా, ఆ గొడవ గురించి ఒక టీం మొత్తం కూర్చొని ఎలిమినేషన్ చేసి బయటికి పంపించాలా, లేకపోతే వార్నింగ్ ఇవ్వాలా, అసలు ఏం చేయాలి, కళ్యాణ్కి ఏ కార్డ్ ఇవ్వాలి, డిమాండ్కి ఏ కార్డ్ ఇవ్వాలి, సంజనకి ఏ కార్డ్ ఇవ్వాలి, అసలు వీరి ముగ్గురులో ఈ గొడవ ఎవరిది, అసలు ఏం జరిగింది అనేది మొత్తం డిస్కస్ చేసుకున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ అప్డేట్ ప్రకారము వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నారనేది ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్నటువంటి లైవ్ అప్డేట్స్ కూడా తెలవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే టోటల్గా బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ కంటెండర్లు ఎంతమంది అయ్యారో, అలాగే ఎక్స్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంతమంది రావడం జరిగింది, సో ఎవరెవరికి మధ్య టాస్కులు జరిగాయి, ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే క్యాప్టెన్ కంటెంట్ టాస్క్ నుంచి ఎవరెవరు అవుట్ అయ్యారు, అలాగే 12th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది అఫీషియల్ ఓటింగ్లో టాప్ ప్లేస్లో కొనసాగుతుందో, అలాగే అన్అఫీషియల్ పోలింగ్లో కూడా టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాయని మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్లు 8 కంటెస్టెంట్లు అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రోమోలు చూసాం కదా. ఓవరాల్గా ఫస్ట్ నుంచి చూసుకుంటే ప్రియాంక జన్ ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత ఫస్ట్ ప్రియాంక జన్, తర్వాత గౌతము, దాని తర్వాత ప్రేరణ కుంభం, దాని తర్వాత దేతడి హారిక, దాని తర్వాత ప్రిన్సియా వారు, తర్వాత మానసు, దాని తర్వాత శోభా శెట్టి, దాని తర్వాత సోహెల్. సో టోటల్గా 8 కంటెస్టెంట్లు అయితే రావడం జరిగింది. సో 8 కంటెస్టెంట్లు వచ్చి టోటల్గా 9 గేమ్స్ ఆడడం జరిగింది. ఒక సోహెల్ ఒకడే ఇద్దరితో గేమ్ ఆడాడు, అది దివ్యతో, అలాగే నెక్స్ట్ మన సంజన గారితో, రీతు చౌదరితో సంజన గారితో ఆడడం జరిగింది. సో శోభా శెట్టి దివ్యతో ఆడుతుంది. సో ఇక్కడ ఎవరెవరు గెలుస్తారు అంటే ప్రియాంక జన్ కళ్యాణ్ ఆడినప్పుడు కళ్యాణ్ గెలుస్తాడు, అలాగే గౌతమ్ భరణి ఆడినప్పుడు గౌతమ్ గెలుస్తాడు, అలాగే ప్రేరణ తనుజ ఆడినప్పుడు ప్రేరణ గెలుస్తుంది, ఇక్కడ సుమన్ శెట్టి హారిక అన్నప్పుడు హారిక గెలుస్తుంది, అలాగే డిమాన్ అండ్ మానస్ అన్నప్పుడు డిమాన్ గెలుస్తాడు, అలాగే యావరు ఇమాన్యుయల్ అన్నప్పుడు యావర్ ఇమాన్యుయల్ గెలుస్తాడు, అదేవిధంగా దివ్య మన శోభా శెట్టి అన్నప్పుడు దివ్య గెలుస్తుంది, అలాగే సోహెల్ సంజన అన్నప్పుడు సంజన గెలుస్తుంది, అలాగే సోహెల్ రీతు అన్నప్పుడు రీతు గెలుస్తుంది. ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో 6 కంటెస్టెంట్లు క్యాప్టెన్ కంటెండర్లు అవ్వడం జరిగింది. వీళ్ళలో 3 గర్ల్స్ ఉన్నారు, 3 బాయ్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే కళ్యాణ్ పడాల, డిమాండ్ పవన్, ఇమాన్యుయల్, అలాగే దివ్యానికిత, సంజన, ఇంకొకరు ఎవరు రీతు చౌదరి. టోటల్గా 6 కంటెస్టెంట్లు క్యాప్టెన్ కంటెండర్లు అవ్వడం జరిగింది. ఈ క్యాప్టెన్ కంటెండర్లో ఎవరు క్యాప్టెన్ అయితే ఎవరికి లాభమో ఎవరికి నష్టం అనేది మీరు కింద కామెంట్ పెట్టండి. నా అనాలిసిస్ ప్రకారము క్యాప్టెన్ ఎవరైనా పర్లేదు, కానీ కళ్యాణ్ పడాల కావద్దు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్లకు వస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, కాబట్టి కళ్యాణ్ పడాల కాకుంటే బాగుందని నాకైతే అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ పడాల భయపడుతున్నాడు, నాకు ఓట్లు పడతాలేవు అని చెప్పి తనకి ఇంకా ఆ ధీమా అనేది రాలేదు. నేను సేవ్ అయితే పక్క నేను టాప్ 5 ఉంటానే ఆ ధీమా అయితే ఇంకా రాలేదు. సో తనుజ ఎలాగో లేదు కాబట్టి తనుజకు ప్లస్ పాయింట్ అయితే నెక్స్ట్ వీక్ నామినేషన్కి వస్తే ఇమాన్యుయల్ కూడా రాకూడదు. సో డిమాండ్ పవన్కి వస్తే లాభము, ఇంకా సంజన గారికి వచ్చిన లాభమే, రీతు చౌదరికి వచ్చిన లాభమే, దివ్యకు వచ్చిన లాభమే, ఎవరికి వచ్చిన లాభమే. సో నా అనాలిసిస్ ప్రకారం కళ్యాణ్ పడాల క్యాప్టెన్ కాకుంటే బాగుంటుంది, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నామినేషన్లకు వస్తే తన ఓటింగ్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, కాబట్టి క్యాప్టెన్ కాకూడదని యాజ్ ఎ కళ్యాణ్ పడాల ఫ్యాన్గా నేను అనుకుంటున్నా. సో చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే 12th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉందనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. 12th వీక్ నామినేషన్లో టోటల్గా 8 కంటెస్టెంట్లు ఉన్నారు. కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, భరణి, డిమాండ్ పవన్, సంజన, సుమన్ శెట్టి, దివ్యానికిత. సో టోటల్గా 8 కంటెస్టెంట్లు. వీళ్ళ ఓటింగ్ ఎలా ఉందంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ 33% కొనసాగుతుంది, అలాగే తనుజ ఓటింగ్ 29%, ఇమాన్యుయల్ ఓటింగ్ 10%, భరణి ఓటింగ్ 6%, డిమాండ్ ఓటింగ్ 6%, సుమన్ శెట్టి ఓటింగ్ 6%, సంజన ఓటింగ్ 6%, దివ్యానికిత ఓటింగ్ 5% కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. సో డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే భరణి గారు, అలాగే డిమాండ్ పవన్, సంజన, అలాగే సుమన్ శెట్టి,
దివ్యనికిత ఈ 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 9 కంటెస్టెంట్లో బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరే ఛాన్స్ ఉందనేది కింద కామెంట్ పెట్టండి. కళ్యాణ్ పడాల్ అవుతాడా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతాడా, లేకపోతే తనుజ్ అవుతా, ఎవరైతారనేది మీరు కింద కామెంట్ పెట్టండి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ అవుతారని కూడా కింద కామెంట్ పెట్టండి. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరైతారనేది కూడా కింద కామెంట్ పెట్టండి. డబుల్ ఎలిమినేషన్ అయితే నా అనాలిసిస్ ప్రకారం అయితే సంజన అండ్ దివ్యనికిత వీళ్ళిద్దరు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో బిగ్ బాస్ ఎవరిని కావాలంటే వాళ్ళని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 5 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి. సో ఇది అలాగే బిగ్ బాస్ మెయిన్ టీమ్ ఈరోజు ఈవినింగ్ కూర్చొని ఏం డిసైడ్ చేశారు అంటే బిగ్ బాస్ రెడ్ కార్డ్ ఎవరికి ఇవ్వకుండా వార్నింగ్ ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే గొంతు పట్టుకున్నాడు డిమాండ్ పవన్. సో డిమాండ్ పవన్ కూడా వార్నింగ్ ఇవ్వాలని చెప్పి, అలాగే కళ్యాణ్ పడాల చైర్స్ తన్నాడు కదా, కొన్ని వర్డ్స్ యూజ్ చేశాడు కదా, సో దానిపైన కూడా క్లాస్ పీకాలని చెప్పి, అలాగే సంజన గారు బూతులు మాట్లాడారు కదా సంజన గారికి. సో వీళ్ళు ముగ్గురికి క్లాస్ పీకాలి. అలాగే ఎస్పెషల్లీ డిమాండ్ పవన్కి భారీగా క్లాస్ పీకాలి. సో డిమాండ్ పవన్ని కళ్యాణ్ పడాల చేతుల్లో పెట్టి కళ్యాణ్ పడాలని లేపాలని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ కళ్యాణ్ పడాలకు చాలా ఎలివేషన్ ఇచ్చే ఎపిసోడ్ కాబోతుందని చెప్పి మనకైతే గట్టి సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే రెడ్ కార్డు డిమాండ్ పవన్కి ఇవ్వాలా లేదా అనేది పవన్ కళ్యాణ్ తీసుకున్న డిసిషన్ పైన డిపెండ్ అయి ఉంది. సో కళ్యాణ్ పడాల 100% వద్దంటాడు. సో వద్దనడం వల్ల కళ్యాణ్ పడాల గ్రాఫ్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి బిగ్ బాస్ ఆ విధంగా కళ్యాణ్ పడాలకు ప్లస్ అయ్యే విధంగా ఎపిసోడ్ క్రియేట్ చేస్తుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో చూద్దాము కళ్యాణ్ పడాలని బిగ్ బాస్ రియల్గా లేపితే మాత్రం అది 100% కళ్యాణ్ పడాలకి ఇంకా చాలా ప్లస్ అవుతుంది. ఇంకా ఓటింగ్ అనేది ఇంకా పెరుగుతుంది, తన గ్రాఫ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. సో బిగ్ బాస్ టీం తీసుకున్న డిసిషన్ ఏంటంటే వీళ్ళు ముగ్గురికి వార్నింగ్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ డిమాండ్ పవన్కి సంజన గారికి ఎక్కువ మొత్తంలో వార్నింగ్ ఇవ్వాలి. ఆ డిపెండ్ అనేది వేరే కంటెస్టెంట్ పైన అంటే కళ్యాణ్ పడాల పైన డిపెండ్ అయ్యేటట్టు చేయాలని చెప్పి బిగ్ బాస్ టీం ఆలోచిస్తుంటే మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్కి ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 బిగ్ బాస్ అప్డేట్ పెడుతూనే ఉంటాను. సో మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం వల్ల ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్లు ఇన్స్టా స్టోరీ వల్ల తెలుస్తాయి. సో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటాం మరి.